నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎన్డీఏ పక్షనేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి కావాలన్న పవన్. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చాలని పురంధేశ్వరి పిలుపు. పవన్ కు సమాన గౌరవమిస్తామన్న చంద్రబాబు. మంత్రి పదవుల లెక్కల్లో ఎమ్మెల్యేలు. బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పూర్తయిన ఏర్పాట్లు. ప్రధాని సహా వీఐపీల రాకతో పోలీసుల పటిష్ట బందోబస్తు. ఈ ఏపీ సెట్ ఇంజనీరింగ్ లో గుంటూరు వాసికి మొదటి స్థానం. అగ్రికల్చర్ లో తొలి 2 ర్యాంకుల్లో 2 తెలంగాణ విద్యార్థులు. నీట్ పరీక్ష విశ్వసనీయత దెబ్బతిందని సుప్రీంకోర్టు వ్యాఖ్య. జవాబివ్వాలని ఎన్టీఏకు ఆదేశం. కౌన్సిలింగ్ పై స్టేకు నిరాకరణ. ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ. డిప్యూటీ సీఎంలుగా మరో 2. రేపే ప్రమాణం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఎన్డీఏ కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికవగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు. గవర్నర్ను చంద్రబాబు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా అని, ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తామని చంద్రబాబు చెప్పారు. కక్ష రాజకీయాలు ఉండబోవని భరోసా ఇచ్చారు. అదే సమయంలో గత 5 ఏళ్లలో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందుకున్న ఎన్డీఏ కూటమి శాసనసభా పక్ష నేతగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికయ్యారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి తెలుగుదేశం, జనసేన, భాజపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి నివాళులర్పించారు. అనంతరం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై చంద్రబాబు కోసం ప్రత్యేక కుర్చీ వేయగా ఆయన దాన్ని తీసేయించారు. మిగతా నేతలకు వేసిన కుర్చీనే వేయించుకుని కూర్చున్నారు. ఆ తర్వాత చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సమర్థత, పెట్టుబడులు తెచ్చే ప్రతిభ ఉన్న చంద్రబాబు నాయకత్వం అవసరమని పవన్ కొనియాడారు. నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి, ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్లు పెట్టుకోండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. పవన్ ప్రతిపాదనను భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బలపరిచారు. ఈ 3 పార్టీల యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి యుక్తి, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారి శక్తి, సుపరిపాలనని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక్కసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తనను ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు ప్రజా తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కక్ష రాజకీయాలు ఉండబోవని, అదే సమయంలో తప్పు చేసిన వారిని చట్ట పరిధిలో శిక్షిస్తామని తేల్చి చెప్పారు. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ రోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే, పదవొచ్చిందని వెర్రబీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని గాని మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా
మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందన్న చంద్రబాబు మిగతా ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. గవర్నమెంట్ లో ఏముందో ఇప్పటికి తెలియదు, ఎంత అప్పు ఉందో తెలియదు, ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు. ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఏదేది తాకట్టు పెట్టారు, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నం అయిపోయింది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం, దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమీ ఉండదు. మనది ప్రజాప్రభుత్వం. మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలుండవు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. ప్రజలే ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామన్న చంద్రబాబు సీఎం వస్తుంటే ప్రజలకు ప్రోటోకాల్ కష్టాలు ఉండబోవని భరోసా ఇచ్చారు. ఆ మేరకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నా, సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. మాకు హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదు. మేము వచ్చినప్పుడు ఒక సిగ్నల్కి ఇంకొక సిగ్నల్కి కొద్దిగా గ్యాప్ పెట్టుకోండి. అవసరమైతే ఒక 5 నిమిషాలు లేట్ అయినా మాకు పర్వాలేదు, కానీ ప్రజలు ఎవ్వరికీ ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం. అనంతరం కూటమి నేతలు అచ్చెన్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ను కలిశారు. సభానాయకుడిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేశారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతల్ని గవర్నర్ ఆహ్వానించారు. జనసేన శాసన సభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనసేన శాసన సభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024న సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్, జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి. ఇంత ఘన విజయం ప్రజల నిర్మాణానికి, లేదంటే వారి అభివృద్ధికి, వారి అభ్యున్నతికి తప్ప ఇది ఒక వెండెట్ట గేమ్ కానీ, లేదంటే పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి గతంలో ఇలా చేశారు కాబట్టి మనం ఇలా చేయాలి, అలాంటి ఆలోచన ధోరణిని దయచేసి మనందరం దాన్ని ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఈ ఎన్నికలకి మనం సాధించింది ఫ్రమ్ ఎ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. రెండు, నెవర్ బిఫోర్ ఇన్ భారత్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజారిటీతో గెలుపొందటం, 100% స్ట్రైకింగ్ రేట్, 100%. అంటే మన మీద ఎంత విశ్వసనీయత ఉంది, అంటే ఎంత విశ్వాసం ఉంది ప్రజలకి, ఎంత నమ్మారు, ఇది వాళ్ళు చేసి చూపించారు. మీ అందరికీ ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్.
భాజపా శాసన సభాపక్ష నేత ఎంపికపై అధిష్టానం నిర్ణయానికి అంతా కట్టుపడాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సమావేశమై పార్టీ శాసన సభాపక్ష నేత ఎంపికపై చర్చించారు. అధిష్టానం ప్రకటనకు అంతా కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్దమైంది. కృష్ణా జిల్లా కేసరపల్లిలో 14 ఎకరాల విస్తీర్ణంలో వేదిక ముస్తాబైంది. దారులన్నీ కేసరపల్లికి అన్నట్లు అతిరథ మహారథులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అతిథులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 36 గ్యాలరీలు సిద్దం చేశారు. సభా వేదికను పూలతో అందంగా అలంకరిస్తున్నారు. వేదికపై భారీ ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేసి దానిమీద ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ ఫోటోలు ప్రదర్శిస్తున్నారు. ప్రధాన వేదికకు ఇరువైపులా 2 భారీ షెడ్లు ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా వాటిని నిర్మించారు. తెలుగుదేశం నేతలు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ సభా వేదిక వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కొంతమంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధ్యక్షులు హాజరవుతారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు. ప్రముఖుల రాకతో గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం విజయవాడలో వసతి ఏర్పాటు చేశారు. వివిధ హోటళ్లకు అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించారు. వీఐపీ, వీవీఐపీల రవాణా, వసతి సదుపాయాల కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. లైజనింగ్ అధికారులు కంట్రోల్ రూమ్ తో అనుసంధానమై అతిథులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. సభా వేదిక, పార్కింగ్ ప్రదేశాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు చెప్పారు. మన ఎన్టీఆర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ మూవ్మెంట్కి, లైజన్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఇచ్చే పాసెస్కి ఎక్కడ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా స్టేట్ గెస్ట్గా వచ్చేటప్పుడు అంతే గౌరవంగానే ఎటువంటి రిసీవ్ చేసుకోవడము, తిరిగి తీసుకువెళ్ళడము, ఎటువంటి ఇష్యూస్ లేకుండా దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము. దీంతో పాటుగా ఎంటైర్ సిటీలో ఉండే ఎన్ రూట్, సో దట్ శానిటేషన్ అవ్వచ్చు, బ్యూటిఫికేషన్ పార్ట్ అవ్వచ్చు, పబ్లిక్ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా బటర్ మిల్క్ అండ్ వాటరు అండ్ నాట్ ఓన్లీ దట్ వెన్యూయే కాదు, పార్కింగ్ ఏరియాస్ ఒక 11 ఏరియాస్, సుమారుగా ఒక 20 హోర్డింగ్ ప్లేసెస్ అనేటువంటివి ఉన్నాయి. ఇలాంటి అన్ని దగ్గరలో కూడా ఈ విధమైనటువంటి ఏర్పాటు అనేటువంటి చేసుకుంటున్నాము. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి అనేక మంది అతిథులు హాజరు కానున్న నేపథ్యంలో వారి భద్రత కోసం 3 జిల్లాల పోలీసులను సిద్దం చేశారు. సుమారు 7,000 మందితో భారీ బందోబస్తు చేస్తున్నారు. విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాస్లు ఉన్న వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. వీవీఐపీలు బస చేసే ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని సిపి రామకృష్ణ చెప్పారు. దీనికి సంబంధించి మనకి విజయవాడ సిటీకి వచ్చేసరికి ప్రాబ్లం ఏమంటే మనకి చాలామంది విఐపీస్, మినిస్టర్స్ కానీ, ఫారిన్ డిగ్నిటరీస్ కానీ అందరూ కూడా విజయవాడ నుంచే మూవ్మెంట్ ఉంటుంది. సో వీళ్ళ మూవ్మెంట్ అనేది మేము చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనికోసం ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి తప్పవు. అందరు విఐపీస్ కూడా వాళ్ళ స్కేల్ ప్రకారం భద్రత కల్పించడం జరిగిందండి. ఇది కాకుండా వాళ్ళు ఎక్కడైతే బస చేస్తారో అక్కడ కూడా భద్రత కల్పించడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా స్మూత్గా, హ్యాపీగా, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళున్న హోటల్స్ నుంచి సభా వేదికకి వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. మన విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలోనే 3,000 మంది పోలీసులతో బందోబస్తు చేయడం జరుగుతుంది. అవతల సైడ్ సభా వేదిక దగ్గర కానీ, ఆ చుట్టుపక్కల కానీ వాళ్ళు కూడా సుమారు 7,000 మంది సిబ్బందితో వాళ్ళు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు. టోటల్ ఈ ఫోర్స్ అందరితో కలిపి మేము జాగ్రత్తగా, సేఫ్ గా, కోఆర్డినేషన్ తో చేసుకుంటాం. సో సెక్యూరిటీకి ఏ రకమైన ప్రాబ్లం లేకుండా కూడా వీఆర్ టేకింగ్ కేర్. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు. రాష్ట్ర అతిథిగా ఆయన్ను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి కుటుంబ సభ్యులు విజయవాడ బయలుదేరారు. రాత్రి విజయవాడలోనే బస చేసి రేపు ఉదయం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్నారు. ప్రభుత్వ అతిథిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ ఏర్పాట్లు చేసింది. మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి బెట్ ఖాయమని ప్రచారం జోరందుకున్న వేళ కూటమి ప్రభుత్వంలో తనతో పాటు పవన్ కళ్యాణ్ కు తగిన గౌరవం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. మరోవైపు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది అనే ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఎవరికి దక్కుతుందో కాసేపట్లో తేలిపోనుంది. అధినేత ఫోన్ కాల్ కోసం ఆశాబహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సామాజిక సమీకరణాల వారీగా ఆశాబహుల్ని పరిశీలిస్తే మాల సామాజిక వర్గం నుంచి కొండ్రు మురళి, ఐతాబత్తుల ఆనందరావు, నక్క ఆనంద్ బాబు, డోలా బాల వీరాంజనేయ స్వామి, జనసేన కోటా నుంచి వరప్రసాద్ లో ఒకరు లేదా ఇద్దరికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. మాదిగ సామాజిక వర్గం నుంచి అనిత, సౌమ్య, ఎంఎస్ రాజుల్లో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణికి కానీ, పోలవరం జనసేన ఎమ్మెల్యేలో ఒకరికి కానీ అవకాశం దక్కవచ్చు.
ముస్లిం మైనార్టీ నుంచి ఫరూక్, షాజహాన్ భాషా, గుంటూరు నుంచి గెలిచిన నజీర్లో ఒకరికి ఛాన్స్ దక్కొచ్చు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి లోకం మాధవికి ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఆర్య వైశ్య సామాజిక వర్గం నుంచి శ్రీరామ్ తాతయ్య, టీజీ భరత్లకు, క్షత్రియ సామాజిక వర్గం నుంచి అదితి గజపతిరాజు, భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు అవకాశం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి, సోమిరెడ్డి, కోటంరెడ్డిల్లో 3 లేదా 4కి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్, నిమ్మల రామానాయుడు, నారాయణ, జ్యోతుల నెహ్రూ, కన్నా లక్ష్మీనారాయణల్లో 3 లేదా 4కి అవకాశం దక్కొచ్చు. కమ్మ సామాజిక వర్గం నుంచి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, భాజపా ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్లలో 3 లేదా 4కి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి యనమల, పల్లా శ్రీనివాసరావు, పార్థసారథి, బీదా రవిచంద్ర, భాజపా నుంచి సత్యకుమార్లో 1 లేదా 2కి, బీసీ మత్స్యకార సామాజిక వర్గం నుంచి కొల్లు రవీంద్ర లేదా కొండబాబు, బీసీ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి కళా వెంకట్రావు, బీసీ కొప్పుల బెలమ నుంచి అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, కోళ్ల లలిత, బీసీ గౌడ సామాజిక వర్గం నుంచి గౌతు శిరీష లేదా అనకాని సత్యప్రసాద్, బీసీ శెట్టి బలిజ నుంచి పితాని సత్యనారాయణ, వాసంశెట్టి సుభాష్, బీసీ కళింగ సామాజిక వర్గం నుంచి కూన రవికుమార్, బెందాళం అశోక్, బీసీ జనసేన నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ, బీసీ బోయ భాజపా నుంచి పార్థసారథి లేదా కాల్వ, కురబ వర్గానికి చెందిన సవితకు అవకాశం దక్కే అవకాశం ఉంది. తాజా శాసనసభలో మహిళల సంఖ్య కూడా 21కి చేరింది. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందటంతో ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్న వారికి రాబోయే 10 నుంచి 15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యం ఉన్నవారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కొందరి అవకాశాలకు గండిపడొచ్చు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 75.51% ఉత్తీర్ణత నమోదైంది. ఇంజనీరింగ్ లో మొదటి ర్యాంకు గుంటూరు జిల్లాకు చెందిన మాకినేని జిష్ణు సాయి, 2వ ర్యాంక్ కర్నూలుకు చెందిన సాయి యశ్వంత్ రెడ్డి, 3వ ర్యాంక్ ఆదోనికి చెందిన బొగాలపల్లి సందేశ్ దక్కించుకున్నారు. అగ్రికల్చర్ విభాగంలో 87.11% ఉత్తీర్ణత నమోదవగా మొదటి ర్యాంక్ హైదరాబాద్ కు చెందిన ఎల్లు శ్రీశాంత్ రెడ్డికి దక్కింది. సత్యసాయి జిల్లాకు చెందిన పూల దివ్యతేజకు 2, తిరుపతికి చెందిన వడ్లపూడి ముఖేష్ చౌదరికి 3వ ర్యాంకు వచ్చింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ టాప్ 10 ర్యాంకుల్లో 2 తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు. ఏపీ ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చారు. దేశంలోని వైద్య కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ విశ్వసనీయత దెబ్బతిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు సమాధానాలు చెప్పాలని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లాలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నీట్ విశ్వసనీయత దెబ్బతిందని, ఇందుకు సమాధానాలు కావాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు ఎన్టీఏ సహా కేంద్రం, బీహార్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ సహా సంబంధిత ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌన్సిలింగ్ ను ప్రారంభించాలని తాము ఆపటం లేదని తెలిపింది. అనంతరం ఈ కేసును జులై 8కు వాయిదా వేసింది. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం గత నెల 5న ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ నెల 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 14న కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సిద్దమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. కేవీ సింగ్ దేవ్, పార్వతీ పరిడాను ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఒడిశా భాజపా శాసన సభాపక్ష సమావేశం తర్వాత ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు. ఒడిశాలో కమలదళ సీనియర్ నేతల్లో ఒకరైన మాఝీ ఇప్పటి వరకు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2.5 దశాబ్దాల తర్వాత ఒడిశాలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 12న మాఝీ, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం మరొక ముందే మలావి ఉపాధ్యక్షుడు విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమాతో పాటు మరో 9 మంది ఈ ప్రమాదంలో మరణించారని మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ధృవీకరించారు. ఒక రోజుకు పైగా గాలింపు చర్యలు కొనసాగిన తర్వాత ఉత్తరాన విఫ్య పర్వతాల్లో సైనిక విమానం శకలాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. సోమవారం మలావి రాజధాని లిలాంగ్వే నుంచి 370 కిలోమీటర్ల దూరంలోని మజాజో నగరానికి చిలిమా ఉన్న సైనిక విమానం బయలుదేరింది. ఆ విమానంలో మాజీ అధ్యక్షురాలితో పాటు మొత్తం 7 ప్రయాణికులు, 3 సైనిక సిబ్బంది ఉన్నారు. బయలుదేరిన కొంతసేపటికి వాతావరణం ప్రతికూలంగా మారడంతో మజాజో విమానాశ్రయంలో విమానం ల్యాండ్ చేయలేరని వెంటనే తిరిగి లిలాంగ్వే వచ్చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పైలట్ ను ఆదేశించింది. అనంతరం కొంతసేపటికే విఫ్వా పర్వతాల మీదుగా ఎగురుతుండగా విమానంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సుమారు 600 మందికి పైగా సైనికులు, పోలీసులు, ఇతర సిబ్బంది ఈ చర్యల్లో పాల్గొన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో గాలింపు చర్యలు ఆలస్యమయ్యాయి. చివరకు విమానం కుప్పకూలిన ప్రదేశాన్ని సహాయక బృందాలు గుర్తించాయి.